హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 628. ఈరోజు డేటు December 9th, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నిన్న జియో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, జియో 5G లాంచ్ డేట్కి సంబంధించిన డీటెయిల్స్. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్, అలాగే ఇప్పుడు మనం 5G మొబైల్స్ కొనొచ్చా లేదా అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒక ట్యాప్ చేయండి. నేను దాని కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో సబ్స్క్రైబర్స్ పెరిగితేనే మనం కొంచెం బెటర్గా గ్రోత్ అయితే తీసుకురాగలం ఛానల్కి. హోప్ యూ అండర్స్టాండ్. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ అని ఒక హెడ్ ఫోన్స్ని లాంచ్ చేసింది. దీని ప్రైస్ చాలా తక్కువనే పెట్టారు, 60,000 రూపాయలు పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మీకు యాపిల్ అఫీషియల్ స్టోర్లో అవైలబుల్గా రానుంది. ఇక దీంట్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నట్టు, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 40mm యాపిల్ డ్రైవర్స్ని యూజ్ చేశారు. అండ్ ట్రూ మీకు ANC సపోర్ట్ కూడా ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్టు. యాజ్ యూజువల్ ప్రైస్ కూడా వీళ్ళు 60,000 రూపాయలు పెట్టారు. సో ఎవరైతే యాపిల్ లవర్స్ ఉంటారో దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో దీనికోసం మీరు ఏం అమ్ముతున్నారనేది కూడా కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి అతి త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ M12 అలాగే F12 అనే ఒక 2 మొబైల్స్ తీసుకురాబోతుంది. మిడ్ రేంజ్ మొబైల్స్ అయ్యి ఉండొచ్చు, బడ్జెట్ టు మిడ్ రేంజ్ మొబైల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ అనేవి ఈరోజు మన ఇండియాలో తీసుకుంది. సో త్వరలోనే శాంసంగ్ వాళ్ళు మన ఇండియాలో ఇంకా ఎక్కువగా బల్క్ నెంబర్ ఆఫ్ బడ్జెట్ ఫోన్స్ అలాగే మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ అతి త్వరలోనే, అంటే మనకి ఫస్ట్ క్వార్టర్ 2021లో మనకి శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యామిలీని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన కొన్ని అఫీషియల్ టీజర్లు అనేవి లీక్ అయిపోయినాయి. దీని డిజైన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనకి ఆ టీజర్ల ద్వారా అర్థమవుతుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ డిజైన్ అలాగే ఆ బాడీ డిజైన్ అయితే మనకి క్లియర్గా అనిపిస్తుంది. ఈ డిజైన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఏదైతే లీక్ అయినాయో అదే లీక్ అయిన డిజైన్ లాగే అనిపిస్తుంది. సేమ్ డిజైన్తో మనకి అఫీషియల్ ఇమేజెస్ కూడా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి వాట్సాప్ ఈరోజు ఫైనల్గా వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కోసం కార్ట్ ఫీచర్ని అఫీషియల్గా తీసుకొచ్చింది. అంటే బిజినెస్ అకౌంట్స్ వాడుతున్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైనా ఏదన్నా ఒక లింక్ని షేర్ చేస్తే డైరెక్ట్గా అక్కడ మీకు కార్ట్ చేసుకునే ఫీచరు, అంటే కార్ట్లోకి యాడ్ చేసుకునే ఫీచరు మీకు డైరెక్ట్గా ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉంది. ఎవరైతే బీటా మెంబర్స్ ఉన్నారో వాట్సాప్లో బిజినెస్ అకౌంట్లో, ఎవరైతే వాట్సాప్ బిజినెస్లో బీటాలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ అప్డేట్ అనేది ఈ రోజు నుంచి అవైలబుల్గా వచ్చింది. అంటే మీరు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఏదైనా అఫిలియేట్ చేసుకుంటున్నా కానీ డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు కార్ట్ ఇస్తే వాళ్ళకి అక్కడ నుంచి యాడ్ చేసుకుంటే కార్ట్లోకి అయితే వెళ్తుందనమాట. సో ఈ అప్డేట్ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ ఫైనల్గా ఈరోజు గూగుల్ మెసేజింగ్ యాప్లో ఎన్క్రిప్షన్ ఫీచర్ని ఫైనల్గా ఈరోజు నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా ఎవరైతే గూగుల్ మెసేజింగ్ యాప్లో బీటా మెంబర్స్ లాగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ అనేది ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే ఈ ఫీచర్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నార్మల్గా ఎంత ఎన్క్రిప్టెడ్ ఉన్నా కానీ మనకి హ్యాకింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఇక ఎన్క్రిప్షన్ లేకపోతే ఏ లెవెల్లో ఉంటుందనేది ఒకసారి మనమే అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా మాత్రం గూగుల్ డిఫాల్ట్ మెసేజింగ్ యాప్లో కూడా మీకు ఎన్క్రిప్షన్ ఫీచర్ అనేది ఈరోజు నుంచి బీటా మెంబర్స్కి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే గూగుల్ ఈరోజు గూగుల్ జీ బోర్డ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ కూడా యాడ్ చేసింది. కొంచెం సెట్టింగ్స్ ప్యానల్ కొంచెం రీమోడిఫై చేసినట్టు తెలుస్తుంది. అలాగే మేజర్గా ఈరోజు వీళ్ళు ఈ గూగుల్ జీ బోర్డ్లో ఉండే ఫాంట్ను మార్చారు వీళ్ళు. అంటే ఇది మీకు గూగుల్ సాన్స్ ఫాంట్కి దగ్గరగా ఉంటుంది, కానీ ఇది అఫీషియల్గా గూగుల్ సాన్స్ ఫాంట్ అయితే కాదు. అంటే వాళ్ళ డిఫాల్ట్ ఫాంట్ అయితే కాదు, కానీ దాన్ని కొంచెం కస్టమైజ్ చేసినట్టున్నారు. ఈ కొత్త ఫాంట్ను వీళ్ళు తీసుకొచ్చారు. లుక్ మాత్రం చుట్టానికి దగ్గర గూగుల్ సాన్స్ ఫాంట్ లాగే ఉంది. సో ఈ గూగుల్ సాన్స్ ఫాంట్ అనేది చాలామందికి ఫేవరెట్, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో ఎవరైతే ఈ ఫాంట్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ సబ్రాండ్ రెడ్మీ అతి త్వరలోనే చైనాలో రెడ్మీ K40 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ రెడ్మీ K40 సిరీస్ సంబంధించిన ఒక రెండర్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చింది. ఈ రెండర్ ఒకసారి చూస్తే ఇది శాంసంగ్ మొబైల్ లాగా అనిపిస్తుంది. అంటే రెడ్ శామ్ ఇలాంటి పేర్లు అనుకోవచ్చు అనమాట. శాంసంగ్ బ్యాక్ సైడ్ ఉండే కెమెరా మోడల్ డిజైన్ లాగే అనిపిస్తుంది. లెంత్ కూడా ఫోన్ చాలా ఎక్కువగా ఉంది. రీసెంట్గా వచ్చిన మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్ ఉంది కదా, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మనకి 6.67 ఇంచెస్లో మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది కదా. అండ్ దీంట్లో కూడా మనకి మిడిల్ పంచ్ హోల్తోనే రాబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా శాంసంగ్ డిజైన్ లాగే అనిపిస్తుంది. రీసెంట్గా మనకి OnePlus వాళ్ళు కూడా
వన్ సంగ్ అని అనుకున్నాం కదా, సేమ్ అలాంటి స్టైల్లోనే ఇప్పుడు రాబోతుంది అన్నట్టు. అండ్ దీంట్లో AMOLED స్క్రీన్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ని ఉండే అవకాశం అయితే ఉంటుందని, హై రిఫ్రెష్ రేట్ అంటున్నారు కాబట్టి 120 Hz మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. సో ఇది ముందైతే చైనాలో లాంచ్ అవుతుంది, ఆ తర్వాత మన ఇండియాకి మనం మేబీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లో చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి మోటోలా అతి త్వరలోనే మోటోలా G Stylus 2021 తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ లీక్ అనేది అమెజాన్ ద్వారా మనకి ఆన్లైన్లో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది. $350 దాకా ఉంది, మన ఇండియాలో మాత్రం అంతైతే ఉండదు. సో దీనికి టెక్నికల్ డీటెయిల్స్లో కూడా చూస్తే అంత పెన్ను తప్ప పెద్ద స్పెసిఫికేషన్స్ కూడా పెద్దగా ఏం లేవు. దాదాపు ఒక 2 years బ్యాక్ ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. Qualcomm Snapdragon 675 ప్రాసెసర్, Redmi Note 7 Proలో మనం చూసినట్టున్నాం ఫస్ట్ దాన్ని. సో ఆ ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ ఆ పెన్ను తప్ప పెద్ద స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో ఏం లేవు. 4GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, బ్యాక్ సైడ్ 48+8+2+2, ఫ్రంట్ సైడ్ 16 MP, 4000 mAh బ్యాటరీ, 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వబోతున్నట్టున్నారు. సో $350 అంటే దగ్గర 20,000 పైనే ఉంటుంది. మన ఇండియాలో అంత ప్రైస్లో తీసుకొస్తే మాత్రం చాలా కష్టం. మరి ఇది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి బోట్ నుంచి ఫైనల్గా ఈరోజు బోట్ వాచ్ ఎనిగ్మాని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. దీని ప్రైస్ $2,999 పెట్టారు, అంటే $3,000. ఇది ఈ రోజు నుంచే మీకు సేల్లోకి అయితే వచ్చింది. రీసెంట్గానే వీళ్ళు దీన్ని అనౌన్స్ చేశారు, December 9వ దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ వాచ్ $3,000 బడ్జెట్లో మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్తో వచ్చింది, అలాగే కలర్ డిస్ప్లే 1.54 inches ఏమో ఉంటుంది. అండ్ దీంట్లో రకరకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, అలాగే జెస్చర్ కంట్రోల్ ఉంది, అలాగే దీంట్లో వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఈ వాచ్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. $3,000 బడ్జెట్లో దీన్ని తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రోజు నుంచి మీకు అవైలబుల్గా రానున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి పబ్జీకి సంబంధించి ఇంకొక న్యూస్ అనేది ఈరోజు మనకి వచ్చింది. సో పబ్జీ కమ్యూనిటీలో సీనియర్ మెంబర్ అండ్ పాపులర్ మెంబర్ మ్యాక్స్టన్ ఈరోజు పబ్జీ కార్పొరేట్కి అంటే డైరెక్ట్గా ఓనర్ ఉంటారు కదా మనకి పబ్జీ కార్పొరేట్. సో ఆయన పేరు షాన్ ఏదో ఉంది. సో ఈయనకు ఒక ట్వీట్ అయితే చేశారు, లీక్ చేయండి డేట్ అని చెప్పి, అంటే ఇండియా లాంచ్ డేట్ అనేది లీక్ చేయమని ఈయనే చెప్తున్నారు అన్నట్టు. సో వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారంటే సూన్ మనం పబ్జీని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. కాకపోతే గవర్నమెంట్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. కానీ ఈయన ఒక లీక్ అయితే చేశారు. ఈయన మ్యాక్స్టన్ అంటే పాపులర్, మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఈయన. సో ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే, అంటే ఈయన ఒక ట్వీట్ చేశారు, దాని ప్రకారం అయితే డేట్ని లీక్ చేయమని చెప్తున్నారు. సో సూన్ మనం పబ్జీని మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో మీడియాటెక్ Dimensity 800U ప్రాసెసర్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. సో ఇది జనవరి నుంచి అవైలబుల్గా తీసుకురానున్నట్టు చెప్తున్నారు. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఈ 800U ప్రాసెసర్తో ఏ ఫోన్ రాబోతున్నది, Realme X7 సిరీస్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. సో ఇది మనకి ముందు డిసెంబర్ చివరిలో అనౌన్స్ చేస్తారు, సేల్లోకి మాత్రం జనవరిలో రాబోతున్నాయి కదా. ఇంత ముందున్న డేటా ప్రకారం అయితే వీళ్ళు ఇప్పుడు జనవరి నుంచి అవైలబుల్గా రానున్నాయి అంటే ఖచ్చితంగా Realme X7 సిరీస్తోనే మనం ముందు ఈ ప్రాసెసర్లు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ తెలిసిందే 7nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.4 GHz స్పీడ్ ఏమో ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు డిస్ప్లే పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ కూడా మీకు 5G సపోర్ట్ చేస్తాయి. అలాగే కెమెరా 64 MP వరకు ఏమో పెట్టుకోవచ్చు. ఇలాంటి రకరకాల ఫీచర్స్తో ఈ ప్రాసెసర్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈరోజు ఒకటి లాంచ్ చేశారు, మేబీ ఇంకా 1-2 మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. రేపు ఏమన్నా అప్డేట్స్ తెలిస్తే మళ్ళీ మీకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి పోకోకి సంబంధించి ఒక బ్యాటరీ ఈరోజు మన ఇండియాలో సర్టిఫికేషన్ తీసుకుంది. సో సూన్ ఈ పోకో ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. అండ్ ఈ టిప్ స్టార్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫోన్కి సంబంధించిన బ్యాటరీ అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఈయన చెప్తున్నారు. సో ఎప్పటి నుంచో మనందరం వెయిట్ చేస్తున్న ఫోను ఒకటి పోకో F2. సో అదే ఏమన్నా వీళ్ళు తీసుకురాబోతున్నారేమో. సో దీనికి సంబంధించిన బ్యాటరీ డీటెయిల్స్ బయటకు వచ్చింటే సూన్ మనం ఈ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ 9 సిరీస్ మనకి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అరౌండ్ మనకి మార్చ్ టైంలో మనం చూడొచ్చు. సో దీంట్లో హయ్యర్ వేరియంట్ 9 Pro ఈసారి మాత్రం ఫైనల్గా వన్ప్లస్ మొబైల్స్లో IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు ఒక టిప్ స్టార్ అయితే షేర్ చేశారు. ఫైనల్గా వన్ప్లస్ మొబైల్స్లో చాలామంది వెయిట్ చేస్తున్న ఫీచరు యాక్చువల్గా 8 సిరీస్లోనే తీసుకొస్తాను అనుకున్నారు, కాకపోతే ఇది పోస్ట్ పోన్ అయిపోయింది. ఫైనల్గా మాత్రం 9 Proలో మనం IP68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి షామీ యొక్క ప్రామిస్ని బ్రేక్ చేసింది. ఆల్రెడీ MIUI 12 అప్డేట్ ఇస్తామని చెప్పిన ఒక 4 మొబైల్స్కి మాత్రం వీళ్ళు MIUI 12 అప్డేట్
అప్డేట్ ఇవ్వలేమని చెప్పి నిన్న కమ్యూనిటీలో అఫీషియల్గా షేర్ చేశారు. సో ఇవి ఆల్రెడీ లిస్ట్లో అందరికీ తెలిసే ఉంటుంది. రెడ్మీ 7, రెడ్మీ Y3, అలాగే రెడ్మీ 6, రెడ్మీ 6A ఈ 4 మొబైల్స్కి మాత్రం వీళ్ళు ఇంతకుముందు చెప్పిన డేటా ప్రకారం అయితే ఈ 4 మొబైల్స్కి MIUI 12 అప్డేట్ ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ 4కి సపోర్ట్ వీళ్ళు క్లోజ్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఈ ఫోన్స్కి అయితే MIUI 12 అప్డేట్ అఫీషియల్గా వచ్చే అవకాశం అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి CPU ఐడెంటిఫైర్ అప్లికేషన్ గురించి చెప్తాను. అంటే మీ ఫోన్లో ఉన్న హార్డ్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవడం కోసం ఈ యాప్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. CPU Jeep యాప్ మనం ఎప్పుడు ఏదైనా అన్బాక్సింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాంటిది ప్రో వర్షన్ అనమాట. CPU Jeep Pro, దీని ప్రైస్ $400. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.